తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే సుమారు 26,284 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ చాలా కొద్ది చోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోగా కొన్ని చోట్ల అయితే పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు గతంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడానికి 2025 నుండి 26 రాష్ట్ర బడ్జెట్లో రూ. 305.03 కోట్లను కేటాయించడంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. గతంలో వివిధ కారణాల వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులను తిరిగి ప్రారంభిస్తే వారికి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం వల్ల పనులు చేపట్టడానికి వెనుకాడుతుంటే వారి కాంట్రాక్ట్లను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికార పార్టీ నాయకులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కూడా వివిధ కారణాల వల్ల అనేక దశల్లో నిలిచిపోయాయి. సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలు ఇళ్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేయడంతో తొర్రూరులో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందించాలని తొర్రూరు పట్టణానికి చెందిన బొడ్డుపల్లి నరేష్ అనే వ్యక్తి కోరుతున్నాడు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలితాలనిస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 5,567 ఇళ్లను మంజూరు చేయగా వీటిలో 2,503 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 1,963 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా 1,101 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. హనుమకొండ జిల్లాలో 4,326 ఇళ్లను మంజూరు చేయగా 2,143 ఇళ్లు పూర్తయ్యాయి. 2,076 ఇళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. అయితే 107 ఇళ్ల నిర్మాణం మాత్రం ఇంకా మొదలు కాలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,882 ఇళ్లకు అనుమతులు లభించగా 1,613 ఇళ్లు సిద్ధమయ్యాయి. 926 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. దురదృష్టవశాత్తు 1,343 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. జనగామ జిల్లాలో 4,393 ఇళ్లను మంజూరు చేయగా 1,454 ఇళ్లు పూర్తయ్యాయి. 1,566 ఇళ్లు నిర్మాణ ప్రక్రియలో ఉండగా అత్యధికంగా 1,373 ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఇక ములుగు జిల్లాలో తక్కువ సంఖ్యలో అంటే 1,783 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో 916 ఇళ్లు పూర్తయ్యాయి. 620 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా 247 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. చివరగా వరంగల్ జిల్లాలో అత్యధికంగా 6,333 ఇళ్లను మంజూరు చేయగా 2,300 ఇళ్లు పూర్తయ్యాయి. 1,503 ఇళ్లు నిర్మాణంలో ఉండగా 2,530 ఇళ్ల నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి తమదైన స్థాయిలో కృషి చేస్తున్నాయని స్పష్టమవుతోంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.